అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. అసెంబ్లీలో నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసిరు. అందరూ బయటికి వచ్చేసారు. మేము మాట్లాడుతుండగానే మా మైకులు కట్ చేస్తురు, మమ్మల్ని మాట్లాడడానికి అవకాశం ఇస్తలేరు. స్పీకర్ సార్ ఏమో మేము మాట్లాడుతుంటే పాయింట్స్ రేజ్ చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అననీకి పోతే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించనీకి పోతే మైక్ కట్ చేస్తున్నాడు. ఈ మైక్ కట్ చేయడం మాకు నచ్చట్లేదు. మేము ప్రజా సమస్యలపైన మాట్లాడడానికే కదా అసెంబ్లీకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే కదా అసెంబ్లీకి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడానికే కదా అసెంబ్లీకి వచ్చింది. ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన మాట్లాడడానికే కదా అసెంబ్లీకి వచ్చింది. ప్రభుత్వం 6 గ్యారెంటీలు, 420 హామీలు, తర్వాత మేము మూసి సుందరీకరణ చేయబోతున్నాం, ఫ్యూచర్ సిటీ, తర్వాత 5 లక్షల 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న 2 సంవత్సరాలలో ఈ అభివృద్ధి చేసినాం, ఆ అభివృద్ధి చేసినాం, రాబోతున్న 3 సంవత్సరాలలో భూకంపం బద్దలు కొడతాం, తెలంగాణను అద్భుతం చేస్తాం, ఫ్యూచర్ సిటీ చేస్తాం, నంబర్ 1 రైజింగ్ చేస్తామని చెప్పి చెప్తున్నాడు. మరి దీంట్లో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని వైఫల్యాలు జరిగినాయి, ఎన్ని తప్పులు జరిగినాయి, ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పాలి కదా. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీని విమర్శిస్తారు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి సమాధానం చెప్తారు. ఇదంతా కూడా అసెంబ్లీలో జరుగుతుంది. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే మొత్తం మైకులు కడిగేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. స్పీకర్ సార్ చెప్తున్నాడు అసెంబ్లీలో, ముఖ్యమంత్రిని కనుక మీరు విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను, ముఖ్యమంత్రిని విమర్శించొద్దట. మరి ప్రతిపక్షం వాళ్ళు ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ముఖ్యమంత్రిని పోడాలన్నా? ముఖ్యమంత్రి అద్భుతమైనటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి అంత మంచి వ్యక్తే లేడు, సూపర్ మాట్లాడతాడు, అద్భుతంగా మాట్లాడతాడు, అసలు ఆయన మాట్లాడే మాటలు చూస్తే పరిశాన్ అనేటటువంటి విధంగా మాట్లాడన్నా ఎట్లా? లేకపోతే రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాలలో అభివృద్ధి చేసిండు, రోడ్లు వేపించిండు, స్కూళ్ళు కట్టించిండు, కాలేజీలు కట్టించిండు అని చెప్పి రేవంత్ రెడ్డిని పొగుడుతూ మాట్లాడాలన్నా? ఎట్లా మాట్లాడాలి? ముఖ్యమంత్రిని ప్రశ్నించకపోతే, ముఖ్యమంత్రి పైన విమర్శలు చేయకపోతే ఏం చేస్తారు ప్రతిపక్ష పార్టీ లీడర్లు? ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది? ప్రజల పక్షానే కొట్లాడుతుంది కదా, ప్రజల పక్షానే ప్రతిపక్ష పార్టీ పోరాటం చేస్తుంది కదా. ప్రజా సమస్యల పైన ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని ప్రశ్నిస్తారు కదా, అధికార పార్టీని నిలదీస్తారు కదా. మరి అధికార పార్టీని నిలదీస్తే తప్పట. ఒక వీడియో మీకు చూపించే కార్యక్రమం చేస్తా. చాలా వీడియోలు ఉన్నాయి, ఒక్కొక్క వీడియో చాలా క్లియర్గా మీకు చూపిస్తా. ఓపికతోటి మీరు వీడియో చూసినటువంటి కార్యక్రమం చేయండి. మన ఛానల్లో రకరకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది మన ఛానల్ రిపోర్ట్ చేస్తూ ఉన్నారు, కాపీరైట్లు వేస్తూ ఉన్నారు, రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. 2-3 వీడియోల కంటే ఎక్కువ అప్లోడ్ కూడా అవుతలేవు. నిన్న నేను చాలా ట్రై చేసిన, ఒక వీడియో అప్లోడ్ అయింది. సో కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్, ఇక టాపిక్లోకి పోతే, ఒకసారి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే ఏ విధంగా స్పీకర్ సార్ మైక్ కట్ చేస్తుండో ఈ వీడియో చూడండి. అధ్యక్ష, మూసి మీద డిస్కషన్ అవుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిమిషం మాట్లాడతాం, క్వశ్చనే మాట్లాడతాను. అధ్యక్ష, ఏంటంటే ఇది మాట్లాడేటప్పుడు మరి ఇంకొకరిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు అధ్యక్ష. మీ గౌరవాన్ని కాపాడాలంటే అవసరం. సునీత లక్ష్మారెడ్డి గారు, క్వశ్చన్ అవ్వదు ఇన్ని గంటల పాటు ఎందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటిది మేము అడిగినాం. ఆ విషయం చెప్తుంటే వారి ఆవేశంతో మీ కడుపుల విషయం ఉంది, మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్. మినిస్టర్ గారు, మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు. ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్. మాకెందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు? ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్, మెంబర్స్ రైట్, రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. చూసిరు కదా స్పీకర్ సార్ కట్ చేస్తున్నటువంటి కట్టింగ్లు, మైకులు. ఓ దిక్కు హరీష్ రావు మాట్లాడుతుంటే మైక్ కట్టు, సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతుంటే మైక్ కట్టు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే మైక్ కట్టు, తలసాని సీనన్న మాట్లాడుతుంటే మైక్ కట్టు. మరి మైక్ కట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళు మాట్లాడే మాటలు ఏముంది? ప్రశ్నించడం తప్ప, నిలదీయడం తప్ప ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలపైన క్వశ్చన్ చేయడం తప్ప. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి బూతులు మాట్లాడొద్దు, ఇష్టానుసారంగా వాగొద్దు, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ప్రతిపక్ష పార్టీ లీడర్ల సావులు కోరుకోవడం కరెక్ట్ కాదనే కదా వాళ్ళు చెప్పింది. అది మాట్లాడితే తప్పట, అట్లా మాట్లాడొద్దట. అట్లా మాట్లాడితే మైక్ కట్ చేస్తాడట స్పీకర్ సార్. ఒకసారి స్పీకర్ సార్ ఏమన్నాడో ఈ వీడియో కూడా మీరు చూడాలి. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ కట్ చేస్తా, స్పీకర్ సార్ చెప్తున్నటువంటి మాట. ఒక్కసారి వీడియో చూడండి. క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను.
ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి. చూసిరు కదా, స్పీకర్ సార్ చెప్తున్నాడు, ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ కట్ చేస్తాం, మైక్ ఇయ్యము. మీరు ఎట్లా విమర్శిస్తారు? విమర్శించొద్దు ముఖ్యమంత్రిని అట. ఎందుకు విమర్శించొద్దు ముఖ్యమంత్రిని? మరి ఎవరిని విమర్శించాలి అంటే కేటీఆర్ లేచి హరీష్ రావుని విమర్శించాలి, హరీష్ రావు లేచి కేటీఆర్ని విమర్శించుకోవాలా, లేకపోతే వాళ్ళే విమర్శించుకోవాలా? ప్రతిపక్షమే. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని క్వశ్చన్ చేయకపోతే, ప్రతిపక్షం అధికార పార్టీని నిలదీయకపోతే ఏం చేస్తారు? భజన చేయాలా కూర్చొని? సో తర్వాత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, బీజేపీ ఎమ్మెల్యే చెప్పిండు, మేము కూడా ఆయన ఏమంటాడు, మా మైక్ కూడా కట్ చేయకూడదు అంటే మేము కూడా షేర్వాణి వేసుకొని రావాలేమో అంటున్నాడు. షేర్వాణి అంటే ముస్లిమ్స్ వేసుకుంటారు కదా, మేము కూడా షేర్వాణి వేసుకునే వస్తాం, అయితే మేము ఎంతసేపు మాట్లాడినా మాకు మైక్ ఇస్తారు. అసెంబ్లీలో ఎంఐఎం వాళ్ళు మాట్లాడితే ఎంఐఎం వాళ్ళ మైకులు కట్ కావు, ఎందుకంటే వాళ్ళు ఓడుతారు కదా రేవంత్ రెడ్డిని తిట్టినా కూడా వాళ్ళ మైకులు కట్ కావు. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అని రేవంత్ అనే చాలాసార్లు చెప్పిండు. అందుకే ఎమ్మెల్యే కూడా చెప్పిండు, బీజేపీ ఎమ్మెల్యే, మేము మాట్లాడుతుంటేనేమో మైక్ కట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు, ఎంఐఎం మాట్లాడితే ఎందుకు మైక్ కట్ చేస్తలేరు అంటే మేమందరం షేర్వాణీలు వేసుకొని రావాలా. బీజేపీ ఎమ్మెల్యే చెప్పినటువంటి మాటలు ఒక్కసారి ఈ వీడియో కూడా వినండి. అధ్యక్ష, మేము మాట్లాడితేనే బిల్లు కొడతారు అధ్యక్ష. మా పక్కన ఉన్న మా షేర్వాణి వేసుకున్న బిల్లులు కొడితే మాత్రం ఏ రోజు కూడా మీరు బిల్లులు కొట్టరు అధ్యక్ష. మేము కూడా షేర్వాణి వేసుకుని వస్తాం అధ్యక్ష. ఇట్లయితే మీరు ఇదేమన్యాయం అధ్యక్ష. మేము మాట్లాడితే బిల్లులు కొడతారు. అరే నాకు తెలుసు కదా, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి మీకు దోస్తానా ఉన్నది, నాకు తెలుసు అది అధ్యక్ష. విన్నారు కదా, బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట, మేము ఆడదా మైక్ కట్ చేస్తూ ఇదెక్కడి కథ అని చెప్పి ఆ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి వ్యవహారం ఇదే కథ. హరీష్ రావు లేచేదైనా మాట్లాడదామంటే మైక్ కట్ చేయాలి అంతే. స్పీకర్ సార్ ఈ ఎవరు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా క్వశ్చన్ చేద్దామంటే మైక్ కట్. మొన్న పాడి కౌశిక్ రెడ్డి బాంబులు పెట్టి రాఘవ కన్స్ట్రక్షన్ మోరీలన్నీ వేల్చేస్తున్నారు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కూడా గట్లనే బాంబులు పెట్టి వేల్చేసిరేమో అని చెప్పిండో చెప్పలేదో మైక్ కట్ చేసిరు. ఆయన కూసబెట్టిరు, ఆయన బెదిరిస్తుర్రు అసెంబ్లీలో, ఏం మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు అని. ఏందండి ఏం జరుగుతుందో అసెంబ్లీలో, గింతఘోరమా? తర్వాత చాలా జరిగినాయి, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. యూరియా కొరతలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తలసాని ఎవరు అంటున్నారంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ మాట్లాడుతున్నాడు. యూరియా కొరత లేదంట తెలంగాణ రాష్ట్రంలో యూరియా వత్తాలు మస్తుగా ఉన్నాయట, రైతులు ఎవరు ఇబ్బంది పడతలేరట, రైతులు రోడ్ల మీద లేరట. తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి మాటలు ఇక తుమ్మలన్నకి ఏం చెప్పాలి? ఇంకా ఒకసారి తుమ్మలన్న మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ఈ వీడియో చూసినటువంటి కార్యక్రమం చేయండి. ఈ దాడవకు సంబంధించి కూడా యూరియా కొరత లేదు. మనకు రావాల్సినటువంటి 5,60,000కి ఇప్పుడు 5,70,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉంది. కాకపోతే రైతులు ఓపెన్ చేయకముందే తెల్లారుజామున వెళ్ళి నుంచున్నారు, క్యూలో ఉన్నారు అని అంటే 1-2 సెంటర్లో జరుగుతుంది. 12,000 సెంటర్లో డీలర్స్ దగ్గర కానీ ప్యాక్స్ దగ్గర కానీ రైతులు యూరియా కొనుగోలు వెసులుబాటు ఉంది. కలెక్టర్లు ఎంత అడిగితే అంత మార్కెట్ ద్వారా యూరియా ఈ రాష్ట్ర రైతాంగానికి సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు కూడా ఇంకా 2 లక్షల టన్నులు బఫర్ స్టాకు ఈ రాష్ట్రంలో మార్కెట్ దగ్గర ఉంది అధ్యక్ష. కాబట్టి ఎక్కడో 15,000-20,000 సెంటర్లలో 2-3 సెంటర్లలో రైతులు ఆదుర్దాపడో లేకపోతే కావాలనో షాప్ ఓపెన్ చేయకముందే వెళ్ళి క్యూలో నుంచుంటే దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలంటే అది సాధ్యం కాదు. విన్నారు కదా, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నటువంటి మాటలు. అసలు కొరత లేదు, యూరియా బత్తాలు మస్తుగున్నాయి, కావాలని యూరియా బత్తాలు లేవని చెప్పి సర్క్యులేట్ చేస్తున్నారు, కావాలని యూరియా బత్తాలు లేవని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి మాటలు. రైతులు ఇబ్బంది పడుతూ యూరియా బత్తాలు లేక మొత్తం రోడ్ల మీద నిల్చుంటున్నారు, గ్రోమర్ సెంటర్ల ముందు నిల్చుంటున్నారు. ఇవన్నీ కనబడతలేవా ప్రభుత్వానికి? ఎట్లా మాట్లాడబుద్ధి అవుతున్నది? యూరియా బత్తాలన్నీ అద్భుతంగా ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదని చెప్పి తుమ్మలన్నకి ఎట్లా చెప్పబుద్ధి అవుతున్నది? తర్వాత యూరియా కొరతతో రైతుల కష్టాలపై బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని రైతుల కష్టాలపై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. అంటే ఆ తీర్మానాన్ని వద్దని చెప్పిండు, రద్దు చేసిండు, అసెంబ్లీలో మాట్లాడొద్దని చెప్పి స్పీకర్ సార్ కొట్టేసిండు. కేటీఆర్ ఏం చేసిండు, యూరియాకి సంబంధించినటువంటి కొరత ఉన్నది, ఆ అంశం పైన యూరియా కొరత పైన చర్చ నడవాలి అసెంబ్లీలో అని చెప్పి కేటీఆర్ చెప్పిండు. స్పీకర్ సార్ ఏం చేసిండు, చదివి అట్లా ఆ ఇష్యూ పైన మాట్లాడొద్దు అని చెప్పి కొట్టేసిండు. ఒకసారి ఈ వీడియో చూడండి. వాయిదా ప్రతిపాదన శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మరియు ఇతరులు రాష్ట్రంలో యూరియా కొరత రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల
ఎరువుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులకు కలుగుతున్న నష్టాలపై సభలో వెంటనే చర్చ చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైనది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల సోయాబీన్ రైతులకు మద్దతు ధరను కల్పించడంతో పాటు వర్షాల వల్ల రంగుమారుతున్న పంటలను కొనుగోలు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. చూసిరు కదా, స్పీకర్ సార్ చదివి కొట్టేసిండు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి యూరియా కొడుతున్నది, ఈ అంశం పైన అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పారు. లేదు లేదు అట్లా లేదని చెప్పి కొట్టేసారు. మాట్లాడొద్దట. యూరియా మస్తు ఉన్నాయట, యూరియా బత్తాలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవో లేకపోతే ఏమన్నా ఇంకేందో మరి కళ్ళు మొత్తం మూసుకుపోయేమో మరి, లేకపోతే పండుకొని ఉన్నారు, ఇంకా లేవలేదేమో మరి, తెల్లారలేదేమో. రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటే కనబడతలేదా? ఇంకేమైనా మాట్లాడితే అనవసరంగా ఇక పెంట కాబట్టి నేను మాట్లాడతలేను. కానీ ఇగో తర్వాత మూసీ సుందరీకరణ డిపిఆర్ తయారు కావడానికి ఇంకా సంవత్సరం పడుతుందట. అసలు ఇంతకంటే ముందు మూసీ సుందరీకరణ జోన్ 1 డిపిఆర్ 4 వారాల్లో పూర్తి చేస్తామని చెప్పి ఎవరు చెప్పారు? శ్రీధర్ బాబు అన్న చెప్పినటువంటి మాట. మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో 1 డిపిఆర్ను 4 వారాల్లో పూర్తి చేస్తామని చెప్పి శ్రీధర్ అన్న చెప్తాడు. శ్రీధర్ అన్న చెప్పినటువంటి వెంటనే రేవంత్ అన్న ఏం చెప్తాడో కూడా మీరు వినాలి. శ్రీధర్ బాబు ఏం చెప్పిండు ఒకసారి వీడియో వినండి. DPR Sir, we have divided zones. First, Zone 1, Zone 2, Zone 3, Zone 4, Zone 5. Zone 1, what I says 21 kilometers ka hai. All these days, lots of exercise has been done. Now, the DPR is on the process and DPR will be completed in next 4 weeks. And we are hopeful and we are taking very serious steps that the works will begin in February, March of 2026. And we have a plan, but at any cost, the Zone 1 should be completed by 2 years. Zone 1. Zone 1 is, phase 1 is 1 kilometer. अब बताया वो अनंतगिरी hills से 21 kilometers till Gandhi, this thing. విన్నారు కదా మంత్రి శ్రీధర్ బాబు చెప్పిన మాట. డిపిఆర్ 1ను 4 వారాలలో పూర్తి చేస్తామని చెప్పి శ్రీధర్ బాబు చెప్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే శాసనసభలో శ్రీధర్ బాబు 4 వారాలని చెప్తే రేవంత్ అన్న సంవత్సరం అంటున్నాడు. మరి ఎవరి మాటలు నమ్మాలి? రేవంత్ అన్న మాటలు నమ్మాలా? శ్రీధర్ అన్న మాటలు నమ్మాలా? ఎవరి మాటలు నమ్మాలి? ఆయనేమో 4 వారాలలో కంప్లీట్ చేస్తామంటాడు, రేవంత్ అన్న సంవత్సరం పడుతుంది అంటున్నాడు. రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి వినండి. అధ్యక్ష, సంవత్సరంన్నర నుంచి నిరంతరం పనిచేస్తే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినాయి. ఇంకొక సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. 5 సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా, అంచనాలు వేయడమే కాకుండా, నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈరోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష. విన్నారు కదా, రేవంత్ అన్న చెప్తుంది 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాం. శ్రీధర్ అన్న ఏమో డిపిఆర్ 1ను 4 వారాలలో పూర్తి చేస్తామంటే రేవంత్ అన్న సంవత్సరం పడుతుంది అంటున్నాడు. వీళ్ళకి క్లారిటీ లేదు. ఏం మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం, మనం చెప్తున్న మాట కరెక్టా కాదా, మరి జనాలు ఏం అర్థం చేసుకోవాలి, ఏం లేదు వీళ్ళకు. ఏమనంటే మేము మస్తు ప్రిపేర్ అయినాం. మరి ప్రిపేర్ అయితే గీడికి వచ్చి గీడైలా కొట్టుడు ఎందుకు? ఆయనో మాట నువ్వో మాట చెప్పుడు ఎందుకు? మీకు క్లారిటీ లేదా? క్లారిటీతో మాట్లాడరా? క్లారిటీ అనేది వద్దా? గిట్ల ఉంటుందా అన్నట్టు ఇలా కథ. తర్వాత రేవంత్ అన్న చెప్తున్నాడు, ఇంకా మీకు మస్తుగా నేను చెప్తా. మూసీ నది నైట్ 9 గంటల తర్వాతనట ఆ మూసీ నది పోతుంటేనట అక్కడ మొత్తం బోట్లు పెడతారట. అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష. పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్, ఆఫీసులు, అదే విధంగా ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పినాం అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు, నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు కట్టించిస్తాం అధ్యక్ష. ఈ తర్వాత మూసీ నది పక్కన హోటల్స్ పెడతాడట. ఆ
ఆ మూసీ నది పక్కనే చిన్న చిన్న టీ స్టాల్స్, టిఫిన్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ పెడతారట. ఇక మూసీ నది మొత్తం సౌత్ కొరియా, నార్త్ కొరియాకు వేరు కదా, మంత్రులు పోయి అక్కడ ఏదైతే చూపించారో గట్లనే ఇక్కడ తయారు చేస్తారట మూసీ. దాంట్లో బోట్లు తిప్పుతారట. ఇక దాంట్లో మొత్తం బోటింగ్ ఈటింగ్ సిస్టమ్ అంతా కథ ఉంటుందట. ఇక మొత్తం రాత్రిపూట అంతా మూసీ నది చూసి మనం పరిశన అయిపోవాలట, గట్ల చేస్తారట అన్న. మరి ఫస్ట్కి ట్యాంక్ బండ్ కాడ చేయొచ్చుగా, అట్లా చేసుడేందో. ఆ ట్యాంక్ బండ్లో ఒక్కసారి బోట్లో పోతే ఆ వాసన తట్టుకోలేమి, అంత ఘోరమైనటువంటి స్మెల్ ఉంటుంది. ఆ పక్కన నిల్చున్నా కూడా అంత ఘోరమైన స్మెల్ వస్తుంది. నిజంగానే మూసీ సుందరీకరణ చేస్తాం, మూసీ నీళ్ళని కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తామంటే ఫస్ట్ హుసేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళ లెక్క చెయ్యి. హుసేన్ సాగర్ని అద్భుతంగా చేసి వాసన రాకుండా చేసి ఆ తర్వాత మూసీని సుందరీకరణ చేస్తాం, ప్రక్షాళన చేస్తాం. ఆ డైలాగులని తర్వాత చెప్పుర్రి. 1,00,000 కోట్లు ఖర్చు పెడతారట ఇప్పుడు మూసీకి. మరి ఆ 1,00,000 కోట్లు ఖర్చు పెడితే రాత్రి 9 గంటల తర్వాత నాట. మరి రాత్రి 9 గంటల తర్వాత ఆఫీస్ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా మూసికాడికే పోవాలన్నట్టుగా. ఇంటికాడ వండుకోవద్దు. 9 గంటల తర్వాత పోయి అబ్బాయి హైదరాబాద్లో మూసికాడికి పోవాలి, బోట్లో తిరగాలి, ఆ మూసీ పక్కన ఉన్న టిఫిన్ సెంటరే తినాలి, అక్కడ ఉన్న హోటల్లోనే తినాలని మనం అందరం అనుకోవాలన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలు నాకు అర్థమవుతలేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే ఏంది? మూసీ సుందరీకరణ చేస్తాం, ఆడ బోట్లు పెడతాం, లేకపోతే మేము ఫుడ్ స్టాల్స్ పెడతాం, ఆడ హోటళ్ళు పెడతాం. ఇదా డెవలప్మెంట్ అంటే? ఇది ఒకటేనా డెవలప్మెంట్ అంటే? దానికి 1,00,000 కోట్లు ఖర్చు అంట. మళ్ళా ఎవరు పోతారు మూసీలో తిరగడానికి? ఎవరు బోట్ వేసుకొని పోతారు? ఎవరు బోట్ ఎక్కుతారు? అంత టైం ఉందా హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలకి? బోట్లలో తిరిగే టైం ఉందా? అవేమో మల్టీనేషనల్ కంపెనీలు తీసుకురారి, ఉద్యోగాలు ఇయ్యి, జాబ్ నోటిఫికేషన్లు ఇయ్యి, జాబ్ క్యాలెండర్లు ఇయ్యి, 6 గ్యారెంటీలు ఇయ్యి, 420 హామీలు ఇయ్యి, నియోజకవర్గాలు డెవలప్మెంట్ చేయరి, జిల్లాలు డెవలప్మెంట్ చేయరి, మండలాలు డెవలప్మెంట్ చేయరి, గ్రామాలు డెవలప్మెంట్ చేయరి. ఇంతసేపు హైదరాబాదు హైదరాబాద్ హైదరాబాదు. ఊర్లో బతికేటటువంటి వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నారు ఏమన్నా? ఇప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తాడు. మా నాన్న హైదరాబాద్కి 4 సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తాడు. పొద్దుగా లేస్తే మా నాన్న హైదరాబాద్కి వస్తాడా? అదే విలేజ్లో డెవలప్మెంట్ జరిగితే మా నాన్న కూడా సంతోషపడతారు, వ్యవసాయం చేసేటటువంటి రైతులు సంతోషపడతారు, చాలామంది సంతోషంగా ఉంటారు. విలేజ్ డెవలప్ చేస్తే, మండలాలు డెవలప్ చేస్తే, జిల్లాలు డెవలప్ చేస్తే గా సోయలేదు మనకు. ఎంతసేపు హైదరాబాదు హైదరాబాద్ హైదరాబాద్గా అంతే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వేస్తారట. మరి 119 నియోజకవర్గాల బ్రాండ్ ఇమేజ్ వద్దా? 33 జిల్లాల బ్రాండ్ ఇమేజ్ వద్దా? మరి 100 మండలాలు ఉన్నాయి బ్రాండ్ ఇమేజ్లు వద్దా? 1000 గ్రామాలు ఉన్నాయి బ్రాండ్ ఇమేజ్ వద్దా? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాదు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేయండి. ఏమేమి మూసీ సుందరీకరణ చేస్తాం, మూసీని అద్భుతం చేస్తాం, మూసీని మొత్తం భూకంపం బదులు కొడతాం. ఈ డైలాగులు ఎందుకన్నా? ఈ డైలాగులు ఎందుకు? గ్రామాలు కూడా అభివృద్ధి చేయి. ఇప్పుడు సర్పంచ్లు అయ్యారు, ఆ సర్పంచ్ల బిల్లులు ఇచ్చే దిక్కుందా? ఈ డైలాగులు చెప్పుడు ఎందుకు? తర్వాత యూరియా కొరతలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆల్రెడీ మీకు చెప్పినా కదా, ఇటు శాసన మండలిలో కొట్టేసిరు, శాసనసభలో కూడా కొట్టేసిరు. యూరియా కొరత పైన చర్చ పెడదామంటే చర్చ పెట్టనియలే. తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రివా స్ట్రీట్ రౌడీవా అని చెప్పి హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినండి. రేవంత్ అన్న పదే ప్రెస్ మీట్లు పెట్టి, మీటింగ్లు పెట్టి, సభలు పెట్టి హరీష్ రావుని తిట్టుడు, కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, వాళ్ళ సావుల గురించి కోరుకుంటూ, సావుల గురించి మాట్లాడి ఎంతసేపు ఇదే కథ. హరీష్ రావు కోపం వచ్చింది. హరీష్ రావు బయటకు వచ్చి రోడ్డు మీద బైఠాయించి హరీష్ రావు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసి ఒక్కసారి హరీష్ అన్న ఏం మాట్లాడిండో ఈ వీడియో చూడండి. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగు ఎక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏంది చిల్లర మాటలు? నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు ఆ కేసీఆర్ గారి మీద పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అయితా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలా? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. స్పీకర్ గారు చూసిరు కదా హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు. పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న ఊకే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సావులను ఉద్దేశించి మాట్లాడాడు.
సావులు కోరుకోవడం ఏందండి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నాకు ఇంకోని వడకపోతే ఆయన చెడు కోరుకోము, దేవుడే చూసుకుంటాడు అనుకుంటాం మనం. ఆడ చచ్చిపోవాలి, ఆడ మంచిగా ఉండొద్దని మనం కోరుకోము. మనకు చెడు చేసినోడన్నా మంచిగానే ఉండాలి, దేవుడే చూసుకుంటాడు అనుకునేటటువంటి రకం ఉంటాం మనం అంతా. కానీ రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే కేసీఆర్ రాళ్లతో కొట్టి చంపుతారా, ఊరేసుకొని చస్తాడా, నీళ్ళలో ముంచి చంపుతారా, గిదా ఇవేం భాష? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి భాష. తర్వాత ఆ ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ప్రతిపక్షం ఎక్కడైనా మంత్రికి డబ్బా కొడుతుందా అని చెప్పి ఎవరు మాట్లాడారు? జగదీశ్వర్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. చాలా అద్భుతంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏం మాట్లాడాడో దాదాపు 2 నిమిషాల 55 సెకండ్ల వీడియో ఉంది. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి వాకౌట్ చేయడానికి గల కారణం ఏంది, ఎందుకు అసెంబ్లీలో లేరు, అసెంబ్లీలో ఏం జరిగింది, ఏం కథ అనేది ఒక్కసారి ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి. కానీ క్వశ్చన్ అవర్ పేరు చెప్పి ముఖ్యమంత్రి తన చెత్తనంతా వాగి మూసి కంపెనంతా తీసుకొచ్చి తన నోటి ద్వారా ఇవాళ అసెంబ్లీలో వదిలి మా సీనియర్ లీడర్లు మా ఇవాళ మా ఉపనాయకులు శాసనసభలో హరీష్ రావు గారు కూడా ఆ చర్చలో ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా ఒక 3 ప్రశ్నలు వేసింది. చాలా పద్ధతిగా మొత్తం కూడా చూసింది, దేశమంతా కూడా చూసింది, ప్రజలందరూ కూడా చూసింది. ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా ఇంత బాధ్యతాయుతంగా మేము ఒక ప్రశ్నలు అడిగినాం ప్రజల తరఫున. మేము ప్రజల తరఫున ఉంటాం, మేము మిగతా కార్యక్రమాలు మీరు చేసుకోండి, కానీ పేద ప్రజల ఇండ్లు కూలగొడితే మాత్రం మేము వాళ్ళ వెంట ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మా పాలసీ. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మేము మా 2వ శాసనసభ్యురాలు మా ఇంకో ఉపనాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారికి అవకాశం వస్తే వారు మూసి ప్రస్తావన తేగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు. సునీతా లక్ష్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలు పెట్టే ముందే మళ్ళీ కట్ చేసిండ్రు. మా ఇంకో డిప్యూటీ లీడర్ గారు తలాసన శ్రీనివాస్ యాదవ్ గారు సీనియర్ నాయకులు వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు, శాసనసభను ఇట్లా నడిపితే ఎట్లా, మా సభ్యులు ఒక్క మాట కూడా అనలేదు, ముఖ్యమంత్రి గారు వారు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడినరు, ఇది సరైనది కాదు అని చెప్పి వారు మాట్లాడుతుంటే వారు మైక్ కట్ చేసారు. చివరికి మళ్ళీ మేమందరం డిమాండ్ చేస్తే హరీష్ రావు గారికి మైక్ ఇచ్చి దాన్ని కూడా కట్ చేసేసి మీరు ముఖ్యమంత్రిని విమర్శ చేస్తే నేను మైక్ ఇవ్వను అని చెప్పి మాట్లాడితే అసలు ఇది మన ప్రజాస్వామ్యమేనా, సభ నడిపే విధానమేనా? ఇది ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ముఖ్యమంత్రి డబ్బా కొట్టడానికి వస్తుందా ప్రతిపక్షం ఎక్కడన్నా? ప్రతిపక్షానికి స్పీకర్ గారు నిర్దేశిస్తాడా ఏం మాట్లాడాలో? ముఖ్యమంత్రిని పొగుడుతూ మాట్లాడమని స్పీకర్ గారు రాసిచ్చింది చదవడానికి వస్తుందా సభకి ఎక్కడైనా ఎవరైనా ప్రతిపక్షం? కనీస విలువలు లేకుండా, కనీస సాంప్రదాయాలు లేకుండా, సభను నడిపే విధానమే లేకుండా, ఇవాళ ఒక నిబంధనలు అనేవి లేకుండా ఇష్టరాజ్యంగా స్పీకర్ గారు సభను ఏదైతే నడుపుతున్నారో మేము ఆ స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన ఆ ఘోరమైన భాషకు నిరసనగా, ఆయన కంపు భాషకు నిరసనగా మేము ఈరోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది. తప్పకుండా ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సభను ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఒకరే నడుపుకోవాల్సి వస్తే తప్ప మిగతా వాళ్ళు రారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ సభ చరిత్రలో కూడా ఈ రకంగా ఒక స్పీకర్ రూలింగ్ ఇచ్చే పద్ధతి ఉండదు. ముఖ్యమంత్రి గారిని పొగడండి, మీరు ముఖ్యమంత్రి విమర్శిస్తే నేను అవకాశం ఇవ్వమని చెప్పడానికి స్పీకర్ గారికి అటువంటి అవకాశమే లేదు, ఏ నిబంధనలలో కూడా లేదు. కానీ నిబంధనలు ఏమీ లేవు, మా ఇష్టం వచ్చి నడుపుతాం, మేము ఏం చెప్తే కదా ఇక్కడ అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. స్పీకర్ గారు కూడా నిబంధనలే ఉంటాయి, శాసనసభ నడపడానికి నిబంధనలు ఉంటాయి, తప్పకుండా నిబంధనల ప్రకారమే నడవాలి. సభలో అందరి సభ్యులకు సమాన హక్కులు ఉంటాయి, వాళ్ళ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రమే స్పీకర్ గారికి ఉంటుంది. ఈ విషయాలు కూడా మర్చిపోయి ఏకపక్షంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఏదైతే స్పీకర్ గారు ఇవాళటువంటి మాటలు మాట్లాడినరో మేము దాని నిరసనగానే మేము ఈ రోజు సభను బాయ్కాట్ చేసి రావడం జరిగింది. చూసారు కదా జగదీశ్వర్ రెడ్డి చెప్పినటువంటి మాట. వాళ్ళు మాట్లాడుతున్న మైక్ కట్లు, మాట్లాడుతున్నారు కడిగెత్తురు, మాట్లాడుతున్నారు కడిగెత్తురు. మరి కడిగేయాల్సినటువంటి కర్మ ఎందుకు వచ్చిందో అర్థమవుతలేదు. మాట్లాడుతున్న మైక్ కట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ విధంగా వాళ్ళ కోపం వచ్చి బయటకు వచ్చారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి. తర్వాత హరీష్ రావు మాట్లాడింది ఇటీవల వరద వచ్చినప్పుడు. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వరదలు వచ్చినాయి, ఇప్పుడు గట్టిగా వర్షం పడ్డప్పుడు మూసి నీళ్ళు వచ్చినాయి బయటికి. మీ అందరికి గుర్తుందో లేదో, ఎంజీబీఎస్ మొత్తం కూడా నిండిపోయింది, బస్సులు కూడా ఆ రోజు 2-3 రోజులు నడవలేదు. తర్వాత హిమాయత్ సాగర్ గండిపేటకు సంబంధించినటువంటి ఆ చెరువు గేట్లు ఓపెన్ చేసి ఒకేసారి హైదరాబాద్ మీదుగా నీళ్ళు వచ్చేసినాయి. కంప్లీట్గా వరదలు వచ్చినాయి, మామూలు వరదలు కాదు. ఆ జూబ్లీ హిల్ సైడు మొత్తం కూడా నిండిపోయింది, ఆగమాగం పరిస్థితి, లోటత్తు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. ఇదంతా కావాలనే చేసిరని చెప్పి హరీష్ రావు వర్షన్, కావాలనే చేసిరని చెప్పి. ఎందుకంటే హిమాయత్ సాగర్ ఒడ్డుకాన్నే మొత్తం మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌజులు, ఎమ్మెల్యేల ఫామ్ హౌజులు, ఆ ఫామ్ హౌజులకు నీళ్లు పోతాయేమో, ఫామ్ హౌజులకు నీళ్లు అంటుతాయేమో అనే ఆలోచనతో గేట్లు ఓపెన్ చేసి ఇక జనాలు ఎటన్నా పోని, జనాలకు ఏమన్నా కానీ అని చెప్పి గేట్లు తెరిచిరు అనేది ఒక వర్షన్.
కావాలనే జనాలను ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనతోటి మంత్రులే గేట్లు ఓపెన్ చేసి చేపించడం అనేది హరీష్ రావు వర్షన్. ఒకసారి హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు వినండి. మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసి గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇండ్లు మునిగిపోవాలి, రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది, ఫ్లడ్ ఎంత ఉన్నదో చూసుకొని ముందే గేట్లు కొద్ది కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది. కానీ గేట్లు నింపి ఆపిపెట్టి ప్రాజెక్టు మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా ఓఆర్ఆర్ యొక్క మరి పక్కనుండేటువంటి రోడ్లు కానీ ఓఆర్ఆర్ యొక్క మన పక్కనుండే రోడ్లు, ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు? ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చివరిగా నేను చెప్పేది, మీరు పేదవాళ్ళ ఇంటికి రాకండి. మూసి సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తెండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. విన్నారు కదా హరీష్ రావు చెప్పినటువంటి మాటలు. మొన్న మూసీ వరద వచ్చింది, మీ అందరు గుర్తుండే ఉంటుంది. మొత్తం ఆగమాగం పరిస్థితి, హైదరాబాద్ అంతా అతలాకుతలం. ఆ రోజు మొత్తం ఆగిపోయారు, ఎక్కడ బయటపోయే పరిస్థితి లేదు. ట్రైన్లు ఆగిపోయినాయి, తర్వాత బస్సులు ఆగిపోయినాయి, మెట్రో కూడా ఆగిపోయింది. అంత ఆగమాగం పరిస్థితి. ఎక్కడెక్కడ మూసీ నీళ్ళు గేట్లు తెరిస్తే ఫ్లైఓవర్లు కూడా ఆగిపోయినాయి, ఓఆర్ఆర్ రింగ్ రోడ్లు కూడా ఆగిపోయినాయి. ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుండే. ఇక రేవంత్ అన్న చెప్తారు, కొంతమంది కండ్లు మండుతున్నాయి, కండ్లు మండికి ఇట్లా మాట్లాడుతున్నారంటే మరి మీ కండ్లు మండి మూసీ గేట్లు ఓపెన్ చేసిరా? ఎందుకు ఓపెన్ చేసిరు? మూసీ గేట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరికి ఇంటిమేషన్ చేసిరు? అక్కడ గండిపేట చెరువు గేట్లు ఓపెన్ చేసేటప్పుడు, హిమాయత్ గేట్లు ఓపెన్ చేసేటప్పుడు కింద ఉన్నటువంటి లోటత్త ప్రాంతాలకు చెప్పాలి, మేము ఇట్లా గేట్లు ఓపెన్ చేస్తున్నాం, జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడకండి, మరి నీళ్లు మీ దగ్గరకు వస్తే మీరు ఈ జాగ్రత్తలు పాటించండి, ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి చెప్పాలి. కానీ ఏం చెప్పలే. గేట్లు ఓపెన్ చేసి కిందికి నీళ్ళు వచ్చుంటారు, కథం సప్పుడే కూర్చున్నారు. మంత్రులు సప్పులు లేదు, ముఖ్యమంత్రి సప్పులు లేదు, ఎమ్మెల్యేల సప్పులు లేదు, ఎవ్వరు సప్పులు లేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటుండే. ఇంకా వీళ్ళు డైలాగులు కొడుతారు, జనాల కోసం పోరాటం చేస్తున్నాం, జనాలే మా వాళ్ళు, కాంగ్రెస్ కథ. ఈ బంజేది ఈ డైలాగులు ఎన్నిసార్లు చెప్తారు? ఇంకా అసలు మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు అవుతుంది? హరీష్ రావు చెప్పినటువంటి మాటలు. ఈ మూసీ సుందరీకరణకి ఎంత ఖర్చు అవుతుంది, ఏం కథ అనేది హరీష్ రావు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కార్యక్రమం చేసిండు. ఈ వీడియో కూడా మీరు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుక తింటారా అంటున్నారు. లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఆ కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పాత ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా? వేజ్ లాస్ ఇచ్చారా? లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్లకు. పాత ఇంటికి R&Bతో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి. అదే విధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చారా? ఇవ్వలేదా? ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు? ఎన్ని నివాసాలు కూల్చారు? ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత, ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు? సమాధానం చెప్పండి. చూసిరు కదా హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు. మూసీ సుందరీకరణకు సంబంధించిన వ్యవహారంలో ఎంత ఖర్చు అవుతుంది, ఏం కథ అనేది చాలా క్లియర్గా హరీష్ రావు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. సో ఇవి వీడియోలు. ఇంకేమైనా ఉన్నాయా? జరాగుడు దొరకబడుతున్నాయి మూసీ సుందరీకరణకు సంబంధించి. ఎస్ అంతా అయిపోయింది. ఇవే వీడియోస్ ఉన్నాయి. సో ఇవంతా కూడా అసెంబ్లీలో జరిగినటువంటి అంశం. దాదాపు 10-11 వీడియోలు ఉన్నాయి. సో అసెంబ్లీలో ఇట్లా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేశారు. సో అసెంబ్లీ నిన్న ఇట్లా జరిగింది, ఈరోజు కూడా అసెంబ్లీ నడుస్తూ ఉంది. సో నిన్న హరీష్ రావు వాకౌట్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ కూడా
అసెంబ్లీ నుండి బయటకు వచ్చేసినారు. రీజన్ ఏంటంటే మమ్మల్ని మాట్లాడిస్తలేరు, మేము మాట్లాడుతున్న మైకులు కడి చేస్తున్నారు, మాకు గొంతు నొక్కేసే కార్యక్రమం చేస్తున్నారు, ప్రజా సమస్యలపైన మాట్లాడనిస్తలేరు. ఏమన్నా అంటే రేవంత్ రెడ్డిని పోడాలి, మంత్రులను పోడాలి, మాతో కాదు పోవడం, మేము ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం, మమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి ఒపీనియన్ తోటి మొత్తానికి హరీష్ రావు వాకౌట్ చేసిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వచ్చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. సో చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.